శ్రీ కార్తీక పురాణంలో 15వ రోజు పౌర్ణమి కథ అత్యంత ముఖ్యమైనది. ఇది ముఖ్యంగా దీపారాధన యొక్క మహాత్మ్యాన్ని, అది ఎంతటి పాపాలను అయినా ఎలా హరించి మోక్షాన్ని ప్రసాదిస్తుందో వివరిస్తుంది. ఈ రోజు కార్తీక మాసంలో శివకేశవుల ఆలయంలో దీపం వెలిగించడం వల్ల కలిగే అపారమైన పుణ్యం గురించి వశిష్ఠుడు జనక మహారాజుకు తెలియజేస్తారు. 15వ రోజు పౌర్ణమి కథ దీపారాధన మహిమ. ఎలుక కథ. ఈ రోజు కథ దీపారాధన వలన ఎలుక పూర్వజన్మ స్మృతితో నరరూపాన్ని పొందిన వృత్తాంతాన్ని వివరిస్తుంది. కథా నేపథ్యం: వశిష్ఠుడు జనక మహారాజుతో కార్తీక మహాత్మ్యం ఎంత చెప్పినా పూర్తి కాదని, ఈ మాసంలో హరినామ సంకీర్తనలు వినడం, శివకేశవుల వద్ద దీపారాధన చేయడం అత్యంత శ్రేయస్కరమని చెప్తారు. దీపారాధన చెయ్యలేనివారు కాలసూత్రం అనే నరకంలో పడి కొట్టుమిట్టాడుతారని వివరిస్తారు. ఎలుక దీపారాధన మహిమ. పూర్వమొక శివాలయంలో ఒక యోగి పుంగవుడు ధ్యాన నిష్ఠలో ఉన్నాడు. ఆ ఆలయంలో దీపాలు వెలిగించి ఉండగా ఒక ఎలుక దీపాల వద్దకు వచ్చి నూనె తాగడానికి ప్రయత్నం చేస్తుంది. దీపం తిరిగి ప్రకాశవంతంగా వెలిగింది. కార్తీక మాసం అవడం వలన కేవలం నూనె తాగాలనే ఉద్దేశ్యంతో చేసినప్పటికీ ఆరిపోయిన వత్తి ఈ ఎలుక వల్ల తిరిగి వెలగడం కారణంగా ఆ ఎలుక యొక్క సమస్త పాపాలు హరించిపోయాయి. ఆ దీపారాధన పుణ్యం వలన ఆ ఎలుక రూపం మారి వెంటనే మానవు రూపంలో నిలబడింది. ధ్యానంలో ఉన్న యోగి కళ్ళు తెరచి చూసి, ఓయ్, నీవెవ్వడవు అని అడుగాగా ఆ మానవుడు తన పూర్వజన్మ వృత్తాంతాన్ని, కేవలం దీపం వెలిగించిన ఫలితం వలన మానవ జన్మ లభించిన విషయాన్ని తెలియజేశాడు. యువరాజు శత్రుజిత్తు కథ. దీపదాన ఫలం. మరొక కథలో శత్రుజిత్తు అనే యువరాజు ఒక విప్రుని భార్య మరియు ఆ విప్రుడు కార్తీక పౌర్ణమి మరియు సోమవారం రోజున ఒక పాడుబడిన శివాలయంలో కలిసి ఉన్నప్పుడు చనిపోతారు. యువరాజు విప్రుడి భార్య పాడుబడిన ఆలయంలో చీర కొంగుతో వత్తి చేసి ఆముడంతో దీపాన్ని వెలిగించుతుంటారు. వీరిని చంపిన బ్రాహ్మణుడిని మాత్రం నరకానికి తీసుకెళ్తుంటారు. అప్పుడు శత్రుజిత్తు తన దీపారాధన పుణ్యాన్ని ఆ బ్రాహ్మణుడికి ధారపోసి అతనికి కూడా మోక్షం లభించేలా చేస్తాడు. కార్తీక పురాణంలో 15వ రోజు సారాంశం. పండుగ కార్తీక శుద్ధ పౌర్ణమి. కార్తీక పౌర్ణమి ముఖ్య విధి: శివాలయంలో గాని విష్ణు ఆలయంలో గాని తప్పనిసరిగ్గా దీపారాధన. ఫలితం: కార్తీక పౌర్ణమి నాడు చేసిన దీపారాధన అనాలోచితంగా చేసిన జన్మజన్మల పాపాలను తొలగించి మోక్షాన్ని ప్రసాదిస్తుంది. నెలపొడవునా దీపారాధన చేసిన వారికి మోక్షం లభిస్తుంది. శ్రీ కార్తీక పురాణంలో 15వ రోజు పౌర్ణమి కథ సమాప్తం. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. Thank you.